నెల్లూరు జిల్లా కల్వాయి మండలం బాలాజీరావుపేట గ్రామంలో గేదెల దొంగతనాలు రోజురోజుకు పెరుగుతుండటంతో గ్రామ ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. గత కొన్ని రోజుల వ్యవధిలోనే సుమారు 40 నుంచి 50 గేదెలు అదృశ్యమైనట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. గ్రామానికి చెందిన గుత్తా ధనమ్మ, నిక్కల కుమారి అనే మహిళలు తమ బర్రెలు కనిపించకపోవడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఫిర్యాదు చేసిన 3 రోజులు గడుస్తున్నా పోలీసులు కేవలం అనుమానితుడిని పిలిపించి మాట్లాడడానికే పరిమితమయ్యారని, లోతైన విచారణ చేపట్టడం లేదని బాధితులు మండిపడుతున్నారు. వరుసగా జరుగుతున్న దొంగతనాల వెనుక పెద్ద ముఠా ఉందా, లేక స్థానికంగానే ఈ వ్యవహారం నడుస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గేదెలు పోయి జీవనాధారం కోల్పోయిన రైతులు, పశుపోషకులు కన్నీరు మున్నీరవుతుంటే పోలీసులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వెంటనే ప్రత్యేక దర్యాప్తు చేపట్టి దొంగలను పట్టుకొని బాధితులకు న్యాయం చేయాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నా పేరు గుత్తా ధనమ్మ. మా బర్రెలు పోయినాయి సార్. గతంలో 3 బర్రెలు పోయి మన శుక్రవారం రోజు 2 బర్రెలు కట్టేసిండ్రు. శనివారం రాత్రి తెల్లారుజాము 1 గంటకు ఒక బర్రె వచ్చింది, ఒకదాన్ని ఎత్తేసిండ్రు. ఆదివారం పోయి మేము కేసు పెట్టినాము. కేసు పెడితే వాళ్ళు ఇంకొకరికి వచ్చిండ్రు, సోమవారం వచ్చిండ్రు. దానికి ఏమో ఆయన రెస్పాన్స్ కాలేదు. మంగళవారం రోజు బ్యాంకింగ్ అటు చేరుకుండు స్టేషన్కి. ఇంక అప్పటి నుంచి మేము విసారిస్తుంటే మాకేం సమాధానం చెప్పలేదు. ఓళ్ళు విసారిస్తుండ్రు, చెప్పలేదు. ఇప్పుడేమంటే ఈరోజు స్టేషన్లో ఉండ్రు, నేనే చేసిందని చెప్పలేదు. ఇంకెవరో మరి 4-5 ఉండరు సార్. వాళ్ళ గాచి వాళ్ళ బయటికి దాన్ని అంటే ఆయన తేలేదు, నాకు తెలియదు అంటుండు. ఈ బర్రెలు కూడా నేను గాచి చేసింది అంటుండు. ఆయన చేసిండు అన్నాటికి మాకు 3 ఏళ్ల కిందట 2 బర్రెలు ఎత్తేసిండు. 70,000 కట్టించిండు వాళ్ళు. ఆ తడవే మా 4 దోళ్ళు బయటికి దోళ్ళు, తోటలో దోళ్ళని తోడండి. అవి మళ్ళీ మాకేరే వాళ్ళు చెప్పి ఇంటికి పోయి అడిగినాయి. నేను మా దోళ్ళు పోయి అంట, నువ్వు మా దోళ్ళు తీసుకొచ్చి మర్యాద ఇంటికి దోలితే బాగుంటుందంటే సాయంత్రానికి నా దోళ్ళు ఇంటికి దొరుకుని వచ్చిండు. ఆ రోజు అటు జరిగింది. అది నా ప్రూఫ్ అయింది. ఆయన కాడ దొంగతనం తేలేదు నాకు. అది 2 ప్రూఫ్లు. ఇంతకు మిగిలి మేమేం చెప్పలేము. చేసి ఉండే దొంగ మనిషి ఆయన. ఈ 4 వాళ్ళకి తోపుకుంటా చింతలాసుకూరు మా ఊళ్ళకి దొంగ ముదుటి దొంగ ఈయనకుండా జరుగుతుంది. ఈయన రికమెండేషన్ బళ్ళు రావడం కానీ, ఎత్తుకోకపోవడం కానీ, ఫోన్లు చేసి వాళ్ళు రావడం కానీ, ఒకటి కట్టేయడం కానీ అన్నీ జరిగేది ఈయనకుండానే. వీళ్ళు దేవాల సంబంధం సార్ మేము అనేది. మేము పేదవాళ్ళము, ఆ గొడ్ల కూడా మేము బతుకుతున్నాము. మమ్మల్ని ఏమంటే ఇట్లా నాశనం చేస్తారు. ఈ ఊళ్ళో 50 పైసలు పోయినాయి సార్. 1 కాదు 2 కాదు. ఎవరు కూడా ముందుకు పోయి ఎందుకు నోరు మంచిది కాదు, నోరు చిన్న మాట్లాడకూడదు. వాళ్ళమ్మ వాళ్ళక్క ఆడవాళ్ళకి దగ్గర మాట్లాడు. ఆ మాటలు అనిపించుకోవాలి. పోతే దాని పడింది లేదు, పోతే దానికాడికి ఒక కూలి చేసుకున్నా పోద్ది. 1 నోటికి ఊరిపోతారు. లేకపోతే మాకు ప్రూఫ్ చూపించుకోండి. దొంగ ప్రూఫ్ ఉంది సార్. మాపులు మేము ఆడపోయి పొలం మీద ఉండేము. మా వాళ్ళు అయితే కాసుకొచ్చుకోరు, ఇడిగా దోలుతారు. ఇంకా ఇడిగా దోలిన పైసలు ఆడుండే తిరుక్కొని వచ్చేది మాకు తెలియదు. సాయంత్రానికి వస్తాయి. ఇంక పొద్దు పోయినట్టే ఎత్తేసేది. పొద్దుకు నాచి ఎక్కడ తిరిగైతే కనిపెట్టుంటారు. మగవాళ్ళతో పాటు మేము ఆడ తిరిగి ఆడవాళ్ళం. ఇట్ట ఇబ్బంది పెడతాం సార్. కుమారి, మా ఊరు బాలాజీరావుపేట. మా బర్రెలు పోయినాయి. ఎస్సీ కాలనీ ఎస్సీలో బర్రెలు పోయిన 3 నెలలు అయింది. ఎవరు పట్టించుకోవట్లేదు. పోలీస్ కేసు పెట్టి వచ్చినాము. పోలీసులు ఏం చెప్తున్నారమ్మా? యాక్షన్ తీసుకోండి సార్. తీసుకొని ఇప్పుడు ఎలా నిన్న పోయినాము. అడిగిన రోజు న్యాయం చేస్తానులేమ్మా అని. మీకు ఎవరి మీద అనుమానం ఉందమ్మా? పెట్టొచ్చున్నాం సార్ కేసు. అదే ఎవరి మీద? మీ ఊరోళ్ళేనా? మా ఊరు. బాలాజీరావుపేట ఎస్టీ కానీ క్లబ్ 20వ తేదీ బర్రెలు పోయినాయి. 2 దోళ్ళు 2 బర్రెలు. ఇట్లా ఎక్కడ ఎత్తులని ఎక్కడ అవ్వలేదు. కానీ ఇప్పుడు మాత్రం విషయం రాలేదు. ఎక్కడ పోయినా తెలియట్లేదు మాకు కూడా. చూసాము ఇప్పటి నుంచి ఈరోజు కాదు. కానీ ఎక్కడైనా కానీ ఇంటరే కాలేదు. ఎక్కడైనా చూసి పోలీస్ స్టేషన్ కానీ పోవాలనుకుంటున్నాను ఇప్పటికైనా. కానీ ఇప్పుడు ఎత్తు పోలీస్ స్టేషన్ పోలేదు. మీ పోయిన రోజులు 20వ తేదీ. Marvelous infrastructure, tech-enabled learning, excellent placements records, Center of Excellence in Engineering and Innovation, vibrant campus life, state-of-the-art sports facilities. Adi Shankara College of Engineering and Technology Autonomous, Gudur, Tirupati District, Andhra Pradesh, India. Dreams become reality with a perfect platform. Give wings to your ambition. Ignite it with power, with creativity. Let it fly high to reach the sky. Let your passion be high. Take you places. Script your success story and make you a champion in the world of education. We welcome all these meritorious students into Adi Shankara as a successful students. Transform your dreams into reality with Adi Shankara College of Engineering and Technology, Gudur, Tirupati District, Andhra Pradesh, India.